అందరికీ నమస్కారం. ఈరోజు ముక్కోటి ఏకాదశి, హిందువులకి పవిత్ర పుణ్య దినం. అలాగే క్రిస్మస్ కూడా, అంటే యేసుక్రీస్తు పుట్టిన దినం కాబట్టి క్రిస్టియన్స్ కూడా ఈరోజు పుణ్యదినం. అంటే రెండు మతాలకు పుణ్యదినం కలిసి వచ్చింది. ఈ నేపథ్యంలో ఒక మతస్థులకి మరొక మతస్థుల శుభాకాంక్షలు చెప్పుకోవడంలో తప్పు లేదు, చెప్పుకోవాలి కూడా. మనది లౌకిక రాజ్యం, ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం ఉంది కాబట్టి అన్ని మతాలు ఒకరికొకరు అన్నదమ్ముల్లా మెలగాలి, మత సామరస్యాన్ని పాటించాలి. ఇందులో ఎవరికీ సందేహం అవసరం లేదు. అయితే హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో అన్యమత ప్రచారం నిషిద్ధం. ఆ విషయం తెలిసి కూడా మన రాష్ట్రానికి చెందిన 2 మంత్రులు శ్రీవారి సన్నిధిలోనే అన్యమత ప్రచారాన్ని చేశారండి. అంటే పరోక్షంగా చేశారు. అది ఎలాగంటే, ఈరోజు వాళ్ళు దైవ దర్శనం చేసుకున్న తర్వాత తిరుమలలోని శ్రీవారి సన్నిధిలో మాట్లాడుతూ అవంతి శ్రీనివాస్ గారు ఈరోజు క్రిస్మస్ కూడా కాబట్టి ఏకాదశితో పాటు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అని తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు మరొక అడుగు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డి గారికి వెంకటేశ్వర స్వామితో పాటు యేసుక్రీస్తు అల్లా కూడా ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను అని చెప్పారు. అంటే 3 మతాలు లేదా 3 దేవుళ్ళు లేదా 3000 మంది దేవుళ్ళు ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాలని కోరుకోవడంలో తప్పు లేదండి. అది మరొక ప్రదేశంలో అయితే తిరుమలలో దైవ సన్నిధిలో అన్యమత ప్రచారాలు చేయకూడదు, ఆ మాటలు ఉచ్చరించకూడదు, చెప్పకూడదు. కనీసం కార్ల మీదనో లేకపోతే మోటార్ సైకిల్ మీదనో ఆ యేసుక్రీస్తు బొమ్మను లేదా స్లోగన్ను లేదా అల్లా బొమ్మ స్లోగన్ కూడా ఉండకూడదు. ఇంత నిషిద్ధమున్న ప్రదేశంలో 2 మంత్రులు అన్యమతాలను గూర్చి ప్రస్తావించడం చాలా ద్రోహం. కాబట్టి ఆ 2 మంత్రుల్ని జగన్మోహన్ రెడ్డి తక్షణం బర్తరఫ్ చేస్తే తప్ప హిందూ మనోభావాలు దెబ్బతిన్నవారు సంతోషపడరండి. ఇప్పుడు గుప్పుమంటున్నారు, తిరగబడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు, ఆందోళన చెందుతున్నారు హిందూ భక్తులందరూ కూడా. తొలి నుంచి తిరుమల వివాదాస్పదంగా ఉందండి. అక్కడ అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అయినప్పటికీ సంతకం పెట్టకుండా తిరుమలకు వెళ్లారు. అదొక నిబంధన ఉన్నా ఉల్లంఘించారు. అలాగే అక్కడ చాలా సందర్భాల్లో అన్యమత ప్రచారాలు చేయడానికి ప్రయత్నం చేశారు. అన్యమత సాహిత్యం పుస్తకాలు అక్కడ దొరికాయి, క్యాలెండర్లు దొరికాయి, అలాగే రకరకాలుగా ఆ శిలువ బొమ్మలు దొరికాయి. వీటి మీద చర్చలు జరుగుతున్నాయి, విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఇలాంటి మాటలు మాట్లాడడం మంత్రులకు ఏమైనా తగునా అన్నది హిందూ భక్తుల ప్రశ్న అండి. అలాగే తిరుమల ఉద్యోగుల్లో కూడా కొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళందరూ దళితుల ముసుగుల్లో, అంటే ఎస్సీల రిజర్వేషన్లు పొందుతూ ఈ ముసుగులో రోజు చర్చలకు వెళ్లి ప్రార్థనలు చేస్తున్నారు. వాళ్ళను కూడా నియంత్రించాలి అన్న చర్చ చాలా రోజులు ఉంది. ఇట్లాంటి కోర్టు కేసులు ఉన్నాయి, కోర్టులకు వెళ్తున్నారు. ఇలాంటి దశల్లో బాధ్యత కలిగిన 2 మంత్రులు తిరుమల శ్రీవారి సన్నిధిలో యేసుక్రీస్తు అల్లాను గురించి చెప్పడం, ప్రస్తావించడం, వాళ్ళ ఆశీస్సులు కావాలని కోరుకోవడం పూర్తిగా తిరుమలలో ఉన్న ఆచార వ్యవహారాలకు విరుద్ధం. కాబట్టి వాళ్ళిద్దరి మీద ముఖ్యమంత్రి గారు తక్షణం చర్య తీసుకోవాలని మా డిమాండ్ అండి.